ఒక సిస్టర్ కామెంట్లు అడిగారండి, అక్క మేము పల్లెల్లో ఉంటాము, మాకు పల్లెల్లో దొరికే వాడితో కప్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి. వారి కోసమే ఈ రెసిపీ. ముందుగా ఒక 1/4 కప్పు దాకా షుగర్ తీసుకొని మిక్సీ బౌల్లోకి వేసి 2 ఇలాచీని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకొని అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండిని, ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ని, 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసి ఒకసారి అంతా బాగా కలిపి ఇందులోకి కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పిండిని రిబ్బన్ జారుగా కలుపుకోవాలి. ఇందులోకి పచ్చి పాలైనా వేసుకోవచ్చు, కాంచి చల్లార్చిన పాలనైనా వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకొని మనం ఇక్కడ మీకు టీ గ్లాస్లోనే చూపిస్తున్నాను చూడండి. టీ గ్లాస్కి కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని కాస్త డ్రై పౌడర్ని కూడా చల్లుకొని బ్యాటర్ని సగం దాకా నింపుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకొని దానిపైన ఒక ప్లేట్ వేసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి పెట్టేసి మూత పెట్టి 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పైన విజిల్ పెట్టకోకుండా ఉడికించుకోవాలి. చూడండి 25 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు కేక్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఈ విధానంలో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.